హాయ్! వెల్కమ్ టు ఫిల్మీ న్యూస్. ఈరోజు మనం 'గేమ్ చేంజర్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఈ మూవీ గురించి చాలా, చాలా నెగెటివ్ రివ్యూస్ వింటున్నారు. కొంతమంది బావుందంటున్నారు. ఇలా ఏం జరుగుతుందో తెలుసుకుందామని నేను మా ఫ్రెండ్స్ కలిసి మూవీకెళ్ళాము. మొత్తం 16 మెంబర్స్ వెళ్ళామండి. అందులో 6 మెంబర్స్‌కి నచ్చింది మూవీ. బానే ఉంది కదా! అన్నారు. కానీ నాతో సహా 10 మెంబర్స్‌కి నచ్చలేదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ మూవీ అక్కడక్కడ చాలా బావుంది. టు బీ ఫ్రాంక్ మూవీ అక్కడక్కడ చాలా బావుంది. కానీ చాలా పార్ట్స్‌లో అస్సలు బాలేదు. ఒక హై బడ్జెట్ మూవీ 'శంకర్' గారి మూవీ నుంచి మనం వీటిని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. అంత చెండాలంగా ఉంది అక్కడక్కడ. బట్ కొన్ని పార్ట్స్ చాలా బావున్నాయి. అందు గురించే ఈ కాన్‌ఫ్లిక్ట్ అంతా. ఎవరికైతే ఆ పార్ట్స్‌ని ఇగ్నోర్ చేసి బాగున్న పార్ట్స్ వరకే గుర్తుపెట్టుకున్నారో వాళ్ళకి మూవీ నచ్చింది. బట్ ఎవరైతే మూవీని యాస్ ఎన్ ఓవరాల్ చూసారో వాళ్ళకి నచ్చలేదు. ఎంత మంచి మూవీ తీసుకున్నా అక్కడక్కడ కొన్ని సీన్స్ బావుండవు. వాటిని ఇగ్నోర్ చేస్తుంటాం జనరల్‌గా. మూవీ మొత్తం 100% బాగా ఎవ్వరు తీయలేరు. ఈవెన్ 'బాహుబలిలో' కూడా కొన్ని సీన్స్ కొంతమందికి నచ్చవు. బట్ ఇక్కడ అలా లేదు. మూవీలో కొన్ని కొన్ని ఎపిసోడ్స్, కొన్ని కొన్ని సీన్స్ చాలా బావుంటాయి. కానీ వేరే బావుండవు. అందుకే ఈ మూవీకి ఇంత మిక్స్డ్ టాక్. మీరు ఈ మూవీ చూడాలనుకుంటే మరీ చూడకూడని, బోర్ కొట్టేంత మూవీ అయితే ఏం కాదు. యూ కెన్ జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ ఫర్ వన్స్. బట్ It's overall it's an average movie, not international level. Definitely ఒక సూపర్బ్ మూవీ అయితే కాదు. జస్ట్ అన్ యావరేజ్ మూవీ. చూడాలనుకుంటే యూ కెన్ గో అండ్ వాచ్.